హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఇదైతే ఫైనల్ అవుట్పుట్. దీన్ని ఎలా చేశానో అది కూడా మొబైల్లో స్కెచ్ బుక్ అప్లికేషన్ ద్వారా ఎలా చేసానో చూద్దాం పదండి. స్కెచ్ బుక్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత డిఫాల్ట్గా ముందుగా చేసుకునే వర్క్ వస్తుంది. ఇది నేను ముందుగా చేసిన వర్క్. ఇది నేను 2 days బ్యాక్ చేశాను. ఇదే ఈరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి మళ్ళీ కొత్తగా చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. న్యూ స్కెచ్ మీద నొక్కాలి. న్యూ స్కెచ్ మీద నొక్కిన తర్వాత అక్కడ డిఫాల్ట్గా 3000 డైమెన్షన్స్ ఇస్తాడు. దాన్ని నేను 5000 పెట్టుకున్నా. ఎందుకంటే ఫోటో అనేది క్లారిటీగా కనపడతాకి నేను 5000 పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత వెనకాల ఉన్న స్కెచ్ని డిస్కార్డ్ చేశాను. డిస్కార్డ్ చేసిన తర్వాత మనకి ప్లెయిన్గా వచ్చింది బ్యాక్గ్రౌండ్. దాని మీదకి నేను బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేద్దాం అనుకున్నా. అక్కడ మన గ్యాలరీలో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ అప్లై చేయాలి. సైజ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఫోటో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్ మీదకి పిఎన్జీస్ని యాడ్ చేద్దాం అనుకున్నా. పిఎన్జీస్ అనే కాదు, మీరు ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫోటోని ముందుగానే ఫోటో రూమ్ అనే అప్లికేషన్లో పిఎన్జీస్ని కట్ చేసుకున్నా. అది కొన్ని ఫోటోస్ చూడవచ్చు మీరు. ఆ పిఎన్జీస్ని నేను బ్యాక్గ్రౌండ్ మీదకి ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసి అలాగా ఇంకా నాకు కావాల్సిన పిఎన్జీస్ అన్నీ నేను ఇంపోర్ట్ చేసుకున్నా. చూడండి, వీడియో అయితే ఫాస్ట్గా ప్లే అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైంది కాబట్టి స్పీడ్ అనేది 2x పెట్టి చేశాను. మీకు అర్థమవుతుంది, చూడండి. దాని తర్వాత మనకు కావాల్సిన పిఎన్జీస్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫోటోని నేను హైలైట్ చేయాలి కాబట్టి అది నేను బాగా బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ పెట్టుకున్న తర్వాత మిగతా అన్ని హైట్ చేయండి. మెయిన్ ఫోటో ముందు కనపడేలాగా మిగతా ఫొటోస్ అన్ని హైట్ చేసేయండి. దాని తర్వాత ఆ ఫోటో పిఎన్జీ అనేది నాకు కింద షార్ప్ ఎడ్జ్లో కట్ అయింది. నేను దాన్ని బ్యాక్గ్రౌండ్తో మర్జ్ అయ్యేలాగా అక్కడ మనకు కావాల్సిన ఎరేజర్ ఉంటుంది. ఎరేజర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజు అమౌంట్ అనేది. అడ్జస్ట్ చేసుకొని ఎరేజ్ చేస్తాను చూడండి. లేకపోతే మీరు ఆ బ్రష్ మీద క్లిక్ చేసి మీరు దాన్ని రైట్కి ఎలా స్లైడ్ చేస్తే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్కి వేస్తే బ్రష్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. మీకు అడ్జస్ట్ చేసుకుని దాన్ని ఎరేజ్ చేస్తాను చూడండి. మీరు బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా ఎరేజ్ చేసుకోవచ్చు మీ నచ్చిన పిఎన్జీని. అలాగే రిమైనింగ్ పిఎన్జీస్ కూడా అన్హైడ్ చేసుకుని మీరు కరెక్ట్గా ఫోటోకి తగ్గట్టు పొజిషన్లో పెట్టుకుని రఫ్ చేయొచ్చు. రిమైనింగ్ పిఎన్జీస్ని కూడా అన్హైడ్ చేసుకుని ఎరేజర్తో ఎరేజ్ చేసుకోండి. నేను చూడండి ఎలా చేస్తాను. ఒకసారి ఫొటోస్ అనేవి సెట్ అయ్యి అనుకుంటే లేయర్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన మెయిన్ ఫోటోని హైలైట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ ఫొటోస్ అన్ని కిందకి పెట్టేసుకున్నా. దాని తర్వాత నేను ఇంకా కొంచెం ఆ ఫోటోకి ఇంకా టచ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఫారెస్ట్ ఫోటోని బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుని ఏం చేస్తున్నానంటే ఆ మెయిన్ ఫోటోకి తను వేసుకున్న షర్ట్ ఉంది కదా, బ్లూ షర్ట్, దాని మీద నేను బ్లెండింగ్ మోడ్ యూజ్ చేసి ఆ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ తన షర్ట్లో కలిసేలాగా పెట్టాలనుకున్నా. అందుకోసం ఆ షర్టు అయితే ఎక్కడెక్కడ ఉందో ఆ ప్లేస్లో ఆ ఫోటోని నేను బ్లెండింగ్ ఆప్షన్ ద్వారా బ్లెండ్ చేసి ఎరేజర్ టూల్ ఇందాక చెప్పినట్టు ఎరేజ్ టూల్ చెప్పాను కదా, ఆ సైజ్ తగ్గట్టుగా ఎరేజ్ చేసుకున్నాను చూడండి. చూడొచ్చు ఎఫెక్ట్ అనేది ఎలా అప్లై అయిందంటే లేయర్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. అది ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది, ఆన్ చేస్తే ఎలా ఉంటుంది. కొంచెం ఇందాడ మీద కొంచెం బెటర్గా ఉందండి నా ఫీలింగ్, అందుకే యాడ్ చేశాను. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం అనుకుంటే
ఎఫెక్ట్స్ అనే కదా, మీరు ఇంకా ఫొటోస్ కానీ ఇంకా పిఎన్జీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే థండర్ ఉన్న ఫోటోని యాడ్ చేస్తాను. అది నేను మెయిన్ పిఎన్జీ కింద అప్లై చేశాను. అప్లై చేసి బ్లెండింగ్ ఆప్షన్లో మీకు నచ్చి సెలెక్ట్ అయ్యేది, ఫోటోకి సెలెక్ట్ అయ్యేది. అంటే బ్లెండింగ్ ఆప్షన్లో చాలా ఆప్షన్లు ఉంటాయి కదా, ఫోటోకి ఏది సూట్ అవుతుందో దాన్ని చూసి దాన్ని అప్లై చేసిన తర్వాత ఇందాక చెప్పిన ఎరేజర్ టూల్తో ఎరేజ్ చేసుకోవచ్చు రిమైనింగ్ పార్ట్ని. దాని తర్వాత ఇంకా ఈ లైటింగ్ ఎఫెక్ట్ అనేది నేను కాల్ దగ్గర షార్ప్ ఎడ్జ్ కట్ అయింది అనిపించింది. ఎరేజ్ చేసినా సరే అంత కనపడుతుంది కాబట్టి ఆ పిఎన్జీని తీసుకుని బ్లెండింగ్ ఆప్షన్లో ఇందాక చెప్పినట్టు చేశాను. దాని తర్వాత కలర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ బ్యాలెన్స్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే హెచ్ఎస్ఎల్ అని చెప్పి ఉంటుంది, దాంట్లోనే మీరు కలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్కి ఏది సరిపోతుందో మీకు నచ్చింది అయితే చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత నాకు ఏది సూట్ అవ్వట్లేదని చెప్పి లేయర్ని తీసేసాను. ఇంకా పిక్సెల్లాబ్లో నేను ముందుగానే సేవ్ చేసుకున్న టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆ ఫ్రేమ్ అనే టెక్స్ట్ని నేను వెనకాల బ్యాక్గ్రౌండ్లో రావాలి కాబట్టి సెలెక్ట్ చేసి ఓకే చేసిన తర్వాత ఆ ఫ్రేమ్ అనే టెక్స్ట్ ఆ మెయిన్ పిఎన్జెస్ అన్నింటి కింద పెట్టుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ పైన ఆ పిఎన్జెస్ అన్నింటి కింద. ఓకే, దాని తర్వాత బ్లెండింగ్ ఆప్షన్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా ఏదైతే సెలెక్ట్ అవుతుందో దాన్ని అడ్జస్ట్ చేసుకుని దాని తర్వాత హెచ్ఎల్సీ కలర్ సెట్ చేసాను. సెట్ అవ్వాలి, కలర్ బ్యాలెన్స్లోకి వెళ్ళాను. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ బాగుంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసి ఒపాసిటీ తగ్గించి పెట్టాను. అది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కనపడుతుంది నాకు. దీని తర్వాత అంతా ఓకే అనిపించింది తర్వాత సేవ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే మనం రీసెంట్గా 2 days బ్యాక్ వీడియోలో ఈ పిఎన్జీస్ని యాడ్ చేసాం కాబట్టి ఇది కూడా ఇక్కడ కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే లుక్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్కి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి బెండ్ చేసుకుని మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. చూడండి, 70% ఆఫ్ ది పీపుల్ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే నాకు కూడా ఇంకా వీడియోస్ చేయడానికి చాలా మోటివ్గా ఉంటుంది. మరి ఎందుకు మెసేజ్ చేయరు మీరు? నాకు అర్థం కాదు. ఫోటో అంతా పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. షేర్ చేసి అక్కడ డైరెక్ట్ సేవ్ టు డివైస్ కొడితే సేవ్ అవుతుంది. దాని తర్వాత లైట్రూమ్ అప్లికేషన్లోకి రండి. లైట్రూమ్ అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత నేను ఇందాక చేశానని చెప్పిన ఫోటోని దాని ప్రీసెట్స్ ఉన్నాయి, దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ అప్లై చేస్తాను. చూడండి, ముందుగా ఫోటోని క్రాప్ చేయండి, ఎందుకంటే సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ బయట కనపడుతుంది కాబట్టి క్రాప్ చేసుకున్న తర్వాత ఇందాడ కాపీ చేసుకున్న ప్రీసెట్ని ఇక్కడ పేస్ట్ చేశాను. అంతే సింపుల్గా. మీకు సెట్ కొంచెం కలర్ మీరు కావాలితే కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్పోజర్ కాంట్రాక్ట్ అనేది మీరు ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వైట్స్ బ్లాక్స్ కలర్ అనేది ఏం కలపండి, కలర్లో గ్రేడియేషన్ మాత్రం మార్చుకోండి, మీ ఇష్టం. ఇంకా ఇదంతా మీకు తెలిసింది. మీకు కలర్ గ్రేడియేషన్ కూడా సపరేట్గా వీడియో కావాలితే చేస్తాను. సో ఫైనలీ వీడియో స్టార్టింగ్లో చూపించిన అవుట్పుట్ అనేది ఇది. సో ఫోటో చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరపక్క రాయి